బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 లోపుగా ఏ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం చాలా గంభీరమైనది, చాలా రహస్యమైనది మరియు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలిగినది అని అయితే చెప్పుకోవచ్చు. పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో అనుకొని పరిణామాలు అయితే జరుగుతాయి. ఆ పరిణామాలు ముందుగా ఎవరికి అయితే అర్థం కావు, కానీ ఆ తర్వాత అవే జీవితాలను మార్పుకు కారణం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 లోపుగా సింహరాశి వారికి ఒక అనుకోని స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెడుతుందని అయితే గుర్తుంచుకోండి. ఆమె ఎవరు, ఎందుకు వస్తుంది, ఆమెతో మీరు ఏ మాట అనాలి, ఆ ఒక్క మాట ఎందుకు అంత ముఖ్యమైనది, ఈ వీడియోని పూర్తిగా తెలుసుకుందాం. అయితే చివరి వరకు తప్పకుండా వినండి. సింహరాశి వారి స్వభావం, ఎందుకు ఈ సంఘటన. అయితే సింహరాశి వారికి అగ్నితత్వానికి చెందినవారు. గర్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు అయితే మీలో సహజంగా కనిపిస్తాయని చెప్పుకోవాలి. కానీ గత కొన్ని నెలలుగా మీరు అనుభవించినది ఏమిటి అంటే ఒంటరితనం, ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే భావన, మీరు చేసిన మంచికి ఫలితం తిరిగి రాకపోవటం, మనస్సులో చెప్పుకోలేని బాధలు. ఈ సమయానికి ఈ స్త్రీ ప్రవేశం అయితే జరుగుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఇది యాదృచ్ఛికంగా అయితే కాదని కూడా చెప్పవచ్చు. ఇది కాలజ్ఞానం చెప్పిన సమయ చక్రం అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె ఎలాంటి స్త్రీ? ఈ స్త్రీ మీకు పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు, లేదా గతంలో చూసినా కానీ మళ్ళీ ఎదురైన వ్యక్తి కావచ్చు. ఆమె లక్షణాలు ఇలా ఉంటాయి. మాటల్లో నేరుగా ఉంటుంది, కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది, మీ గురించి చాలా కాలంగా తెలుసుకున్నట్లుగా ప్రవర్తిస్తుంది, మీ బాధలను ఒక్క చూపులో అయితే అర్థం చేసుకుంటుంది అనే చెప్పాలి. ఆమె మీ ఇంటి దగ్గర, పనిచేసే చోటులోనూ లేదా ఒక ప్రయాణంలోనూ ఎదురవ్వచ్చు అనే చెప్పాలి. ఆమె ఎందుకు వచ్చింది, ఇక్కడ అసలు రహస్యం అయితే దాగి ఉందని ఈ సింహరాశి వారు గ్రహించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొంతమంది మన జీవితంలోకి దేవుడు పంపించిన దూతల్లో అయితే వస్తారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ మీ జీవితంలో నిలిచిపోయిన పనుని ముందుకు జరగడానికి, మీ మనస్సులో ఉన్న గాయాన్ని మాన్చడానికి, మీ అదృష్టాన్ని మళ్ళా వెనక్కి తీయడానికి అయితే వచ్చింది అని, మీరు గతంలో చూసిన ఒక మంచి పనికి ఇది ప్రతిఫలితంగా కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. ఆమెతో మీరు చెప్పవలసిన ఒక్క మాట, ఇది చాలా ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆమె మీతో మాట్లాడే సమయంలో మీరు ఒక మాట అయితే చెప్పాలి. నేను నీపై విశ్వాసం ఉంచుతున్నాను, లేదా నీ మాటను గౌరవిస్తున్నాను. ఈ మాట ఎందుకు? సింహరాశి వారు సాధారణంగా ఎవరి మాటలను కూడా సులభంగా అయితే నమ్మరు, కానీ ఈసారి మీరు విశ్వాసం చూపాలి అనే చెప్పుకోవాలి. ఆ విశ్వాసం బంధాన్ని అయితే మరింత బలపరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ విశ్వాసమే మీ అదృష్టానికి తాళం చెవి అవుతుందని కూడా చెప్పవచ్చు. అయితే మీరు జాగ్రత్త పడవలసిన విషయాలు: అహంకారం చూపవద్దు, ఆమెను పరీక్షించడానికి ప్రయత్నించవద్దు, గత అనుభవాలను ప్రస్తావించే బాధ పెట్టవద్దు, వెంటనే నిర్ణయాలు తీసుకోకండి, ముందు గమనించండి, తర్వాత స్పందించండి. ఈ సంఘటన వల్ల వచ్చే మార్పులు: ఫిబ్రవరి 25, మార్చి 5 మధ్యలో ఈ ప్రయాణం అయితే జరిగితే ఆర్థికంగా ఒక మార్గం తెరుచుకుంటుంది, కుటుంబంలో శాంతి వస్తుంది, మీపై ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి, మీరు కోల్పోయిన గౌరవాన్ని అయితే కూడా తిరిగి వస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీ జీవితంలో ఒక స్థిరత్వం అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక సూచన: అయితే ఈ కాలంలో మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు,
ఆదివారం రోజున నెయ్యి దీపం వెలిగించటం, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించటం. ఈ జపం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను అయితే తొలగిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇది ప్రేమనా లేక విధా? చాలామందికి ఒక సందేశం అయితే వస్తుంది. ఈ స్త్రీ ప్రేమ కోసం వచ్చిందా లేక విధి మార్చుకోవడం కోసం వచ్చిందా అని. జవాబు మొదట విధి, తర్వాతే ప్రేమ కూడా కావచ్చు. కానీ తొందరపడకండి, ముందు ఆమె ఉద్దేశాన్ని అయితే అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన చివరి మాట కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. సింహరాశి వారికి ఈ సమయం పరీక్ష సమయం కాదు, ఇది అవకాశ సమయం అని అయితే గుర్తుంచుకోండి. మీరు సరైన మాట మాట్లాడితే మీ జీవితం 360 డిగ్రీలు మార్పును అయితే చూసే అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి. నేను నీపై విశ్వాసం ఉంచుతున్నాను అన్న మాటను మీరు కనుక గుర్తుంచుకుంటే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోరనే చెప్పుకోవాలి. ఈ స్త్రీ మీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఈమె 3 విధాలుగా రావచ్చు. మొదటిది సహాయకురాలిగా. మీరు ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈమె ఒక మంచి అవకాశాన్ని అయితే చూపిస్తుంది అనే చెప్పుకోవాలి. రెండవది మానసికంగా బలంగా. అయితే మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు అయితే ఈమె మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మూడవది జీవన భాగస్వామిగా. ఇప్పటి వరకు జరిగిన బాధల తర్వాత దేవుడు మీకు పంపించిన సరైన వ్యక్తి కావచ్చు. మీరు తప్పక అడగవలసిన ప్రశ్నలు. అయితే ఆమె మీతో మాట్లాడేటప్పుడు ఇలా అడగండి, నువ్వు ఎందుకు ఇప్పుడే నా జీవితంలోకి వచ్చావు అని. ఈ ప్రశ్న చాలా సాధారణంగా అనిపించినా ఆమె సమాధానం మీ జీవన దిశనే మార్చేయగలుగుతుందని అయితే గుర్తుంచుకోండి. జాగ్రత్త, పరీక్షలు కూడా ఉండవచ్చు. సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా ఆశీర్వాదమే కాదు, కొంచెం పరీక్ష కూడా అయితే ఉంటుంది అని గుర్తుంచుకోండి. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. మీ సహనాన్ని పరీక్షించడానికి, మీ నిజాయితీని మనస్ఫూర్తిగా బయట పెట్టడానికి అయితే ఈ స్త్రీ వచ్చిందని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితి అయితే వస్తుంది. మీరు కోపంతో స్పందిస్తే అవకాశం దూరం అవుతుంది, సహనంతో స్పందిస్తే అదృష్టం దగ్గర పడుతుంది అని. మార్చి 3, 4, 5 ప్రత్యేకమైన తేదీలు. ఈ 3 రోజుల్లోనూ ప్రత్యేకంగా అయితే ఉంటాయి అనే చెప్పుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన కాల్ రావచ్చు, ఒక సమావేశం జరగవచ్చు, ఒక రహస్యం బయటపడవచ్చు. ఈ రోజుల్లో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. సూర్యునికి నీళ్లు అర్పించడం ఇంకా చాలా శుభప్రదం అనే చెప్పుకోవాలి. గత జన్మ సంబంధం. కొన్ని సందర్భాలలో ఈమెతో మీకు గత జన్మ సంబంధం ఉండవచ్చు. మొదటిసారి చూసినప్పటికీ ఎంతో కాలంగా తెలిసినట్లు అనిపిస్తుంది. అది సాధారణంగా కాదు, అది ఆత్మల మధ్య ఉన్న బంధం అనే చెప్పుకోవచ్చు. మీరు చెప్పకూడని మాటలు. నాకు ఎవరూ అవసరం లేదు, నేను ఒంటరిగా సరిపోతాను, నిన్ను నమ్మలేను. ఈ 3 మాటలు చెప్పితే అవకాశం మరలా రావడానికి చాలా కాలం పడుతుందని అయితే గుర్తుంచుకోండి. ఒక రహస్య సూచన. ఫిబ్రవరి 27 లేదా మార్చి 1 మీరు అర్థంలో మీ కళ్ళల్లోకి చూసుకుని ఈ ఒక్క మాట అనండి, నేను కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇది మీ అదృష్టాన్ని అయితే తిరిగి తెస్తుంది, పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది, మీరు ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.